హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ డైరీ తెలుగు. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేనండి మీ మురళి. ఈ రోజు కమ్మటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి టమాటా పప్పు. మేము హోటల్లో క్యాటరింగ్ లో ఏ విధంగా చేసేవాళ్ళమో అదే విధంగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ లోపు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి చాలు. ఈ టమాటా పప్పు చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. దీంట్లో మంచి రుచిని రప్పించే కొన్ని మంచి టిప్స్ చెప్పి ఉన్నానండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు కూడా హోటల్ స్టైల్లో, క్యాటరింగ్ స్టైల్లో అద్భుతమైనటువంటి టమాటా పప్పు చేసేసుకోవచ్చు అన్నట్టు. ఆలస్యం చేయకుండా అయితే వీడియోలో టమాటా పప్పుకి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే, ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే ఈ టమాటా పప్పు చేసుకోవాలంటే కందిపప్పు తీసుకుంటే అరకప్పు పెసరపప్పు వేసుకుంటే టమాటా పప్పు కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు తూకాల లెక్కలో తీసుకునే పని అయితే 100 గ్రాములు కందిపప్పు తీసుకున్నారంటే 50 గ్రాములు పెసరపప్పు తీసుకోండి, సరిపోద్ది అన్నట్టు. నీళ్లు పోసుకొని 1 గంట బాగా నాననివ్వాలి. ఈ పప్పు ఎంత నానితే మనకి మనం చేసుకునే టమాటా పప్పు అంత రుచిగా వస్తుంది. అంతేకాదండి, ఎప్పుడైనా సరే మనం ఏ పప్పు కూర చేసుకోవాలన్నా, సాంబార్ చేసుకోవాలన్నా ఈ విధంగా 1 గంట వీలు పడితే ఒక నైట్ ముందు రోజు నైటే నానబెట్టుకున్నా చాలా మంచిదండి. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. 1, పప్పు తొందరగా ఉడికిపోతుంది. 2, పప్పు కమ్మగా ఉంటుంది. 1 గంట సేపైనా దీన్ని బాగా నాననివ్వండి. నానిన తర్వాత 1కి 3 సార్లు కడిగేసి నీళ్లు పోసి ఉడికించుకున్నామంటే మంచి కమ్మటి రుచితో మనకి పప్పు కూరలు రెడీ అవుతుంది. అదే విధంగా సాంబారు రెడీ అవుతుంది. దీంతో పాటు మనకి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. కాబట్టి నేను చెప్పిన ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం నానబెట్టుకున్న పప్పు 1 గంట దాటిందండి. ఎంత మెత్తగా నానిపోయిందో. ఈ పప్పుని నేను 1కి 3 సార్లు కడిగి ఈ పప్పు పూర్తిగా మునిగిపోయేంత వరకు నీళ్లు పోసుకున్నానండి. ఎందుకు ఈ పప్పుకి నీళ్లు ఎక్కువ పోసుకున్నానో మీకు చివరిలో అర్థం అవుద్దన్నట్టు. 4 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేస్తున్నానండి. దీంతో పాటే 2 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసి పప్పులో ఉల్లిపాయలు వేసి ఉడికించడం ద్వారా ఆ రుచి, ఆ సువాసన వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పూర్తి ఇది మీ ఆప్షనల్ మాత్రమే. 4-5 పచ్చిమిరపకాయలు తుంచి ఈ విధంగా వేసేసి, వెల్లుల్లి తిరగమాతలో వేసేదానికన్నా ఇందులో వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కాస్త కారం, 1 చిన్న స్పూను పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా పోస్తున్నానండి. పోసేసి నేను ఇవన్నీ స్టవ్ వెలిగించే వేసుకున్నానండి. ఇప్పుడేం చేద్దామంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్లు పెట్టుకుంటే సరిపోద్ది అన్నట్టు. బ్రహ్మాండంగా పప్పు ఉడికిపోద్ది. సరే, 3 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్లు రావడం జరిగిందండి. స్టవ్ ఆఫ్ వేసుకొని ప్రెజర్ దానంతటా అది రిలీజ్ అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దాం. ప్రెజర్ దానంతటా అది రిలీజ్ అయిందండి. పప్పు గుత్తితో కాస్త అలా అనేసుకున్నాం. ఇప్పుడు పలసగానే అనిపిస్తుందండి. కాస్త చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. కాబట్టి ఈ మాత్రం పలసగా ఉంటే సరిపోద్ది అన్నమాట. పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసి పొరమాత పెట్టేసుకున్నాం. ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని 1 వెడల్పాటి ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టేసుకుందాం. పొరమాత పెట్టేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ దాకా ఆవాలు వేస్తున్నాను. ఇలా ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. 1-2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ మాత్రం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా వేస్ట్ చేసి చూడండి. నేను పెద్ద ఇంగువ వేస్తున్నాను. మీ కాడ పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు. పసుపు పప్పులో కూడా వేసుకున్నామండి. ఇందులో కాస్త వేస్తున్నాను. ఇక నీళ్లు పోస్తున్నాను. ఈ నీళ్లు బాగా మసిలేంత వరకు ఉడికిద్దామండి. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఎనిపి పెట్టుకున్న పప్పు పోసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. సరిపోద్ది. బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరి చూసేసుకొని ఉడికించుకొని దింపేసుకొని ఈ మాత్రం చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి. దాన్ని ఇందులోకి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు పోసేసుకున్నాం. కాసేపు ఉడకనిద్దాం. ఏ విధంగా ఉడకాలంటే కొత్తలాడుతూ ఉడకాలి. అప్పుడు దింపేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పప్పు వేసుకొని
దానిపైన అలా నెయ్యి పోసుకొని పక్కన ఒక ఆమ్లెట్ గాని వడియాలు గాని అప్పలాలు గాని పెట్టుకొని తింటుంటే మళ్ళీ ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, పప్పు ఈ మాత్రం ఇప్పుడు ఉంటే దించిన తర్వాత చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుందండి. మరీ చిక్కగా ఉంటే ముద్దపప్పు లాగా తయారవుతుందండి. కాబట్టి ఈ మాత్రం ఉండేలా ఉడికించుకోండి. చూడండి, ఈ మాత్రం ఉండాలి. మేము మా స్టైల్లో చేసి చూపిస్తున్నాము. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. చూడండి, అద్భుతమైనటువంటి టమాటా పప్పు. మనకి టమాటా పప్పు సిద్ధమైందండి. ఇప్పుడు చివరిగా దీనికి హోటల్ వాళ్ళు క్యాటరింగ్ లో మేము ఏ విధంగా దీనికి ఫినిషింగ్ టచ్ ఇస్తామో ఆ విధంగా ఒక చిన్న ఫినిషింగ్ టచ్, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అలా పోసుకొని దానిపైన కాస్త కొత్తిమీర చల్లేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, ఈ కొత్తిమీరలోని ఫ్లేవర్, మనం వేసుకున్న నెయ్యి ఫ్లేవర్ ఈ టమాటా పప్పులో బాగా ఇంకి ఈ టమాటా పప్పుకి రుచి వస్తుందండి. అంత బాగుంటుంది అన్నట్టు. మీరు ఎవరికి సర్వ్ చేసినా ఏ హోటల్లో నుంచి తీసుకొచ్చి పెట్టావా అన్నంత రుచితో ఈ టమాటా పప్పు రెడీ అవుతుంది. టమాటా పప్పు రెడీ. ఇక సర్వింగ్ బౌల్ లోకి ఇదే విధంగా మీ ఇంట్లోనూ మీరు ఈ టమాటా పప్పు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. నేను చేసి చూపిస్తాను. మీరు చూడండి, చేయండి, తినండి, తినిపించండి, ఆస్వాదించండి, ప్రేమతో వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతుండండి. మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై. జై హింద్.